సక్సెస్ తీసుకుంటూ చాలా మందికి ఆరోగ్యంతో పాటు మంచి ఆదాయాన్ని ఇప్పించే మార్గంలో మనందరం ఉన్నందుకు చాలా హ్యాపీ. దాంట్లో సీరియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఒక పర్సన్ అయితే కానీ ఈరోజు ఇన్వైట్ చేసుకుందాం. ఈయన బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే డిపార్ట్మెంట్ సైడు అక్కడ చేస్తూ మనకి అంటే అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి మన ఐఎంసీలో సీరియస్గా వర్క్ చేస్తూ ఈరోజు ఇప్పుడు సిల్వర్ స్టార్ అనే పొజిషన్లో మన ముందున్నారు. ఆయన టీంలో చాలామంది సూపర్ స్టార్లను అయితే తయారు చేయడం జరిగింది. యాక్టివ్ సిల్వర్ స్టార్గా వర్క్ చేస్తూ కాకినాడ అలాగే వైజాగ్లో టీంని డెవలప్ చేస్తూ ఉన్నటువంటి గ్రేట్ పర్సన్ అండి. ఆయన్ని వెల్కమ్ చేయడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సిల్వర్ స్టార్ ప్రవీణ్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద డయాస్ సార్ అని. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. మీ యొక్క సక్సెస్ జర్నీ అలాగే ఈరోజు లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సిందిగా వెల్కమ్ చేస్తున్నానండి. వెల్కమ్ సార్. అందరూ కూడా సాధారణంగా వెల్కమ్ చేయండి. కుదిరిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంసీ. మంచిగా మీకు ధన్యవాదాలు సార్. వెల్కమ్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ కోసం వెల్కమ్. మా పేరైతే ముందుగా పిఆర్కే ప్రవీణ్ బాబు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ కడపడాలో చేశాను కాకినాడ. అయితే అక్కడ చిన్న ప్రాబ్లం వల్ల నేను బయటికి రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండి ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను, కానీ ఎవరికి చెప్పలేదు. ఇంట్లో ఫ్యామిలీలో అనుకుంటే నన్ను ఒకరోజు ఆనంద్ జిమ్ లో ఉన్న ఆనందంలో నన్ను మా బెడాలలో పనిచేస్తాడు. ఆయన సీనియర్ అసిస్టెంట్ గా ఉంటూ నాకు ఈ యొక్క ఐఎంసీ ఆపర్చునిటీ పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసేప్పుడు ఏం చెప్పాడంటే, ప్రవీణ్ చాలా బాగుంటది, నీకు ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో అక్కడే నీకు మంచి రికగ్నైజ్ ఉంటుంది. ఇంట్లో ఈ ఆపర్చునిటీ నాకు కొత్తగా వచ్చింది, ఇది చాలా బాగుంటది, నీకు నీ యొక్క యాటిట్యూడ్ నేను చూసినట్టుగా ఇది నీకు అవసరం పడుతుంది అని చెప్పేసి నన్ను పరిచయం చేశారు. పరిచయం చేయడంతో నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, నీ జీవితాలతో నడపడం ఈ యొక్క ఆపర్చునిటీ నాకు పరిచయం చేసినందుకు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ రాకముందు నేనైతే మైనస్ లో ఉండేవాడిని ఫైనాన్షియల్ గా. యాక్చువల్ గా ఫైనాన్షియల్ గా నేను గ్రోత్ అవడం ఉద్దేశంతోనే ఈ యొక్క ఆపర్చునిటీ టేకప్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఆర్గానిక్ అండ్ న్యాచురల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అని చెప్పారు. నేను ఎప్పటి నుంచో అంట్లు తోముకునేటువంటి ప్రొడక్ట్, తర్వాత వాటర్, ఈ రెండింటి గురించి నేను అంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను జాబ్ రాకముందు అమలాపురంలో గా వర్క్ చేసేవాడిని డాక్టర్ చెల్లియర్ హాస్పిటల్లో. అక్కడ నేను హెల్త్ ఇష్యూస్ ఏదొచ్చినా సరే ఇంట్లో నేను ప్రతి ఒక్కరు చూసేవాడిని. తర్వాత నేనే దాని సజెస్ట్ గా ఉండి మా ఫ్యామిలీ ఏదొచ్చినా సరే నేను ఇంజక్షన్ చేయడం, బ్లడ్ టెస్ట్ రికమెండ్ చేయడం, వచ్చి రిపోర్ట్స్ చూడడం, దాన్ని బట్టి నాకు తెలిసినటువంటి ఇంట్లో ప్రతిదీ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే చాలా ప్రివెన్షన్ గా ఉండేవాడిని. అప్పుడు నేను ఇంట్లో ప్రతి మెడిసిన్ అంటే సీజనల్ డిసీజెస్ కి మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్ కింద ఏది ఫుడ్ తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాడిని. అలాగే నా ఫ్యామిలీ జరిగింది. అయితే నాకు ఐఎంసీ బిజినెస్ వచ్చేటప్పటికి ఐఎంసీ ఆపర్చునిటీ తీసుకునేటప్పటికి ఫైనాన్షియల్ గా నష్టపోయిన చెప్పాను కదా, ఈ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కోసమే వచ్చాను. దీంట్లో ఈ ఆపర్చునిటీ వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది పడితే ఉండేవాడిని. నా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంట్లో ఎప్పుడైతే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత కరోనా సీజన్ లో మా అమ్మగారికి కరోనా వచ్చింది. నేను అపోలో హాస్పిటల్లో మా అమ్మగారి ద్వారా ఉండేటప్పుడు నాకు కూడా ఎఫెక్ట్ అయ్యి అదే పెట్టిన అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు నాకు ఏం జరిగిందంటే ఈ థిన్ బోన్ అంటే ఈ జాయింట్ పెయిన్స్, థిన్ బోన్స్ బాగా పెయిన్ వచ్చాయి. కరోనా ట్రీట్మెంట్ అనేది చాలా మీకు తెలియదే కదా, మన డాక్టర్స్ దానికి నాకు నేర్చుకొని 450 నాకు డెవలప్ చేశారు. ఆ ఫోటో కూడా ఉంది, మీకు అవసరం అయితే మీటింగ్ చేస్తాను. నేను వాటర్ తీసుకున్న ఫోటో. అయితే నాకు 450 షుగర్ చేశారు. నాకు ఆక్సిజన్ అయితే పెట్టలేదు, కానీ బయటకు వచ్చిన 5 days వచ్చిన తర్వాత నాకైతే ఈ జాయింట్ పెయిన్స్ ఉండేది. అప్పుడు ఆనంద్ ఇచ్చిన దాని మీద మన భాస్కర్ సర్వీకి వెళ్ళి ప్రొడక్ట్స్ తీసుకుని కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని వాడడం జరిగిన తర్వాత హిమాలయన్ గరి, అలోవెరా, ఇనిషియల్, శ్రీ తులసి, టీ, తర్వాత ఆయిల్, మెయిన్ ఆయిల్, పండ్లు తోగునే డిష్ వాష్ లిక్విడ్ తీసుకొచ్చి వాడడం జరిగింది. వాడిన తర్వాత బాగానే అనిపించింది, నాకు సాటిస్ఫై అయిన తర్వాత వెంటనే నేను మా వైఫ్ కి చెప్పాను, ఈ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయని. ఒక్కొక్కటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏమైనా వాడడం జరిగింది. నేను స్టార్ట్ అయిన మరుసటి నెలనే స్టార్ట్ టు అచీవ్మెంట్ జరిగింది. అచీవ్మెంట్ జరిగిన వెంటనే నన్ను వైజాగ్ మీటింగ్ తీసుకెళ్ళారు. వైజాగ్ మీటింగ్ కి ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఫస్ట్ నేను అదే మీటింగ్ వెళ్ళడం జరిగింది.
మన కాదు గారు ఇప్పుడు మాట్లాడుతున్నాం, మన గారు, నాతో పాటు వనిత మేడము, తర్వాత మేమందరం కలిసి ఎంఎస్ఆర్ గారు పరిచయం చేయలేదు స్టార్టింగ్ జరిగిన తర్వాత. అయితే ఇందులో నేను వేసుకున్న విషయం ఏంటంటే, ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్, మనం ఎవరికైనా చెప్పొచ్చు, మనం ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు అనే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అయితే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్, నా నైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ నా మాట వినే వాళ్ళు అందరూ చెప్పాను. చెప్తే వాళ్ళందరూ నేను ఏ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ వాళ్ళ మనసులో తెచ్చుకుని వీళ్ళు ఎలా చెప్తారే అని ఎవరు తీసుకునేవారు కాదు. అయితే నేనైతే డే 1 నుంచి ఈ ప్రొడక్ట్స్ వాడాను. వాడుతూ ఉంటే మాకు మంచి మేలు జరిగింది. తర్వాత మా వైఫ్ కి ఆపరేషన్ అంటే హిస్టెక్టమీ ఆపరేషన్ చేయించాను దీనికి రాకముందే. హిస్టెక్టమీ ఆపరేషన్ అంటే పెద్ద ఆపరేషన్ అంటారు కదా, గర్భసంచి తీసేస్తారు కదా, ఆపరేషన్ జరిగిన తర్వాత చాలా పెయిన్, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అధిగమించింది. అయితే ఇంట్లో సిచ్యువేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయికి థైరాయిడ్ అనే ఎఫెక్ట్ జరిగింది. థైరాయిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత వెయిట్ బాగా పెరిగింది. మన ప్రోడక్ట్ వాడిన థైరాయిడ్ కూడా కంట్రోల్ ఉంటూ వెయిట్ కూడా కంట్రోల్ ఉంటుంది. ఈ విధంగా మనకి హెల్త్ పరంగా మా ఇంట్లో అయితే ప్రాబ్లం క్లియర్ అయింది. నాకు 2 పిల్లలు కూడా ఎలిమిట్ కండిషన్ నుంచి ఎలిమిట్ కండిషన్ ఉంటే ఈ కరోనాలో నేనైతే లాభపడ్డాను. ఎలా అంటే ఇంట్లో ప్రాబ్లం లేదు అంటే మన ఫైనాన్షియల్ గా మనం ఎక్కడ ఖర్చు పెట్టడం పడలేదంటే అందరు బిజినెస్ లో అందరు హోమ్స్ అన్ని లాక్డౌన్ లో ఉండేది. సో వాళ్ళకి ఫైనాన్షియల్ గా మనకి ఎక్స్పెన్సెస్ లేకపోయినప్పటికీ మనకి ఎనిమిది కండిషన్స్ పిల్లలైతే చక్కగా టైం ఎనిమిది కండిషన్ ఇద్దరు కూడా అధిగమించారు. మన ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత పిల్లలు ప్రజెంట్ ఇప్పుడైతే ఎనిమిది కండిషన్ లేదు. తర్వాత వాళ్ళకి మన లేడీస్ ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి అస్సలు ఇబ్బంది లేకుండా పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా ప్రోడక్ట్ ఇందులో వచ్చి హ్యాపీగా ఉన్నారు. అయితే నేను ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఇందులో లీడర్షిప్ ఎలాగా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను చేసిన డిపార్ట్మెంట్ లో ఎవరు కూడా మన మాట వినే పరిస్థితి కాదు. పబ్లిక్ కానీ మా ఆఫీసర్ కానీ పెద్దగా దాంట్లో రికగ్నేషన్ ఉండే జాబ్ కాదు. పైగా భయపడే ఎవరు భయపడదు. అంటే నేను ఇంకా సివిల్ పోలీస్ ఎన్టీఎస్పీ అంటే సివిల్, మేము బయట యాంటీ నక్సలైట్స్ వింగ్ అనే ఒకటి ఉండేది, దాంట్లో నేను చేసేవాళ్ళం కాబట్టి పెద్దగా పబ్లిక్ ఇంటరాక్షన్ ఉండేది కదా. సో దానివల్ల పబ్లిక్ లో మాట్లాడడం కానీ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవడం కానీ పెద్దగా నాలెడ్జ్ లేదు. ఈ మీటింగ్స్ లో లీడర్స్ మనం అక్కడ ఇనిషియల్ స్టేజ్ లోనే మా లీడర్స్ ని మన కంపెనీని కూడా చూడడం జరిగింది. అయితే హరిద్వార్ అచీవ్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు నాకున్న నాలెడ్జ్ తో మెడికల్ నాలెడ్జ్ తో నాకు తెలిసిన వాళ్ళతో అప్పుడు 7,000 బీవీ చేయవలసి వచ్చేది, 5,000 బీవీ ఒకే నెలలో చేయాల్సి వచ్చేది. దాన్ని కూడా అచీవ్మెంట్ చేశాను. ఎందుకంటే నేను డైరెక్ట్ గా ముగ్గురు ప్రతి నెల చూసుకుని ఆ 3,000 ప్రోడక్ట్ ఇంట్లో 2,000 ప్రోడక్ట్ నేను బీవీ ప్రోడక్ట్ వాడేవాడిని. ఆ వాడవాళ్ళ ప్రోడక్ట్ మీద మంచిగా ఆలోచించి అప్పుడు జూమ్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ వచ్చేవాడిని. మన ఎంఎస్ఆర్ గారు తర్వాత అందరూ మాట్లాడేవాళ్ళు. ఎంఎస్ఆర్ గారు అయితే చాలా వండర్ఫుల్ గా మమ్మల్ని లీడ్ చేశారు. ఆయన ఉండబట్టే నాగాలాండ్ లో చాలా మంది ఇంకా ఐఎంసీ లో కొనసాగుతున్నారని నా బిలీఫ్. ఎస్పెషల్లీ నా గురించి చెప్పాలంటే నేనైతే పర్టికులర్ గా ఎక్స్క్లూజివ్ గా ఎంఎస్ఆర్ గారు, కిషోర్ గారు, ఆనంద్ ఖాన్ గారు వీళ్ళందరం చూసి ఎంసీ దాంట్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళతో పరిచయం చాలా తక్కువ స్నేహమైనా సరే వాళ్ళతో పర్సనల్ గా చాలా ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు నేను పంచుకున్నప్పుడు చాలా నన్ను బాగా ఎంకరేజ్ చేసి నన్ను బాగా ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ విషయాలన్నీ నేను లీడర్షిప్ ప్రోగ్రామ్ లో నెక్స్ట్ వెళ్ళబోయే మీటింగ్ లో అవకాశం అందరూ చెప్తూ ఉంటాను. కానీ సార్ ఫోన్ చేసి ప్రవీణ్ గారు మీ లీడర్షిప్ స్టడీ తీసుకోవాలంటే అయితే యాక్చువల్ చెప్పాలంటే 2-3 నెలలు 4 నెలల నుంచి నేను కూడా జూమ్ మీటింగ్స్ కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వలేక నేను ఏంటంటే ఒక టెస్టింగ్ పీరియడ్ కి నా అంతగా నేనే దీన్ని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో నేను వేరే చేయలేను. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 45 క్రాస్. సో నేను వేరే జాబ్ ఎక్కడ చేయలేను, వేరేది రాదు. ఎక్కడున్నా హెల్త్ దాని మీద చేయాలి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ కి ఎంత పెద్ద ల్యాబ్ ఇన్స్టిట్యూట్ అయినా సరే చాలా తక్కువ సేవ ఇస్తారు. నేను చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మోడరేషన్ అయిపోయింది, అప్డేషన్ వచ్చేసింది. నేను 94 లో చేస్తాను, ఇప్పుడు 28 years అయిపోయింది. సో ఈ యొక్క బిజినెస్ ని ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. ఇందులో డెప్త్ అన్ని నా అంతటా నేను ప్రతిదీ రియలైజేషన్ అవ్వాలి, నా మటుగా రావాలి. ఎందుకంటే ప్రతి లీడర్కి వచ్చిన ప్రాబ్లమ్ నాకు చూస్తే వాళ్ళకి వచ్చింది,
అందరికి వచ్చింది. అయితే ప్రతి ఒక్కరికి వస్తే టీమ్స్ వస్తుండే, టీమ్స్ వెళ్ళిపోతుండే, టీమ్ మెంబర్స్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే మనం లీడర్ అప్డేట్ అవ్వాలి. సో ఇవన్నీ నేను ఇనిషియల్ గా ప్రతిదీ చూస్తున్నాను. మొట్టమొదటి నేను నా అంతటి నేను ముందు సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలని కంపెనీ ప్రొఫైల్ చూసి, కంపెనీ ఎంత మంచి కంపెనీ కాకపోతే 17 సంవత్సరాల అసోసియేట్ ని కూడా చాలా మంచిగా చూసి, అంటే ఒక అసోసియేట్ ని కంపెనీ తీసుకురాకపోయినా, మన మేనేజింగ్ డైరెక్టర్ ఎండి గారు తీసుకురాకపోయినా, మన లేకపోయినా ఎవరు అసోసియేట్ గా జాయిన్ అయినా సరే ఆ అసోసియేట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అన్నది నేనైతే గమనించాను. ఎందుకంటే మనం మన ఇంట్లోనే మన మాట వినవాళ్ళని మనం పెద్దగా పట్టించుకోం, అందరూ పట్టించుకోరు. ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, అంటే నా మటుకు నేను చెప్పుకున్నాను. నా విషయంలో వస్తే నన్ను అందరూ అభిమానిస్తారు, అందరూ గౌరవిస్తారు. సిచ్యువేషన్ బట్టి ఎవరు మనకు పెద్దగా రికగ్నైజ్ చేయలేదు. అయితే మన కంపెనీలో రికగ్నేషన్ కానీ, మన కంపెనీ ఎండి గారు ప్రతి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. కానీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే కంపెనీ ఎండి గారు మన లీడర్స్ తో మాట్లాడినా, ఆయన లీడర్స్ చెప్పిందే కాకుండా ఆయన పర్సనల్ గా చూసి ఏదైతే అవసరమో, అంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎక్కడ మిస్ అవుతానో ప్రతి ప్లాన్ లో మోడరేట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ. నేను వచ్చిన ప్లాన్ 3 సార్లు మారింది. మన ఎంఎస్ఆర్ గారు కష్టపడి బుక్ ప్రింట్ చేస్తే మళ్ళీ చాలా కొద్ది టైంలో మారిపోయింది. అలాగే 2 సార్లు బుక్ చేసి మళ్ళీ వెంటనే మారిపోయింది. ఇది 3వసారి మన ప్లాన్ మారడం. అంటే ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్, ఎందుకంటే ఇందులోనే నేను స్టాండర్డ్ గా ఉండాలి. ఎవరు మన వెనకాల వచ్చినా రాకపోయినా మనం ఉండాలంటే మనం ఏం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేను మీటింగ్స్ కి కొన్ని స్కిప్ చేసి ఆలోచించుకుంటూ ప్రతిదీ చేయాలనే ఉద్దేశంతో నా ఫ్యామిలీ బడ్జెట్స్ ని పక్కన పెట్టి, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నా పిల్లలు కూడా అందరూ కోఆపరేట్ చేశారు. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నేను సంవత్సరం పాటు కాకినాడలో ఉన్నా సరే వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ సరే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళంతటా వాళ్ళే నాకు బాగా ఇండివిజువల్ ఇచ్చి నేను ప్రతి మీటింగ్ వెళ్ళడానికి కూడా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే ఫ్యామిలీ కోఆపరేట్ చేస్తే ఏ విధంగా ఉండాలన్నది నేను స్వయంగా చూసాను. అక్తర్ ఖాన్ గారు చెప్పడం చూశాను, తర్వాత ప్రతి ఒక్కరు చెప్పడం చూస్తాను. నేను చూస్తున్నాను మీటింగ్స్ అన్ని. మన మీటింగ్స్ అయితే చాలా వండర్ఫుల్ మీటింగ్స్ జరుగుతాయి. మీటింగ్స్ లోని మన లీడర్స్ యొక్క మాటల్లోని, జూమ్ మీటింగ్ లోని నేను ప్రతి విషయం నేర్చుకున్నదే నా ఎక్స్పీరియన్స్. అలాగే నాకు వచ్చిన టీమ్ మెంబర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అయితే కమ్యూనికేషన్ దాంట్లో ఫాలోఅప్ మన కిషోర్ గారు చేసినటువంటి ఫాలోఅప్ ఎవ్వరూ చేయలేము. నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను చాలా అనుకుంటాను, ఈ రోజు ఎవరు మాట్లాడకపోతే నేను ఐఎంసీ అనుకున్నాను. కానీ అదే ఇలా ఫోన్ అనుకోగానే నా మధులోకి రాగానే మీకు ఫోన్ చేస్తాను. అంటే నీ నేచురల్ కోఆపరేషన్ అన్నది నేను చాలా బాగా, అంటే ప్రతిసారి జరుగుతుందేమో నాకు తెలియదు, కానీ నేను ఐఎంసీకి వచ్చిన లీడర్స్ మాట్లాడే మాటలో ప్రతిదీ నేను ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాను. ప్రాక్టికల్ చూసి ఈ రోజు మార్నింగ్ అనుకున్నాను ఈ మీటింగ్ నేను ఖచ్చితంగా మనకి అక్కడ మాట్లాడడానికి అవకాశం వస్తుంది, మనం ఏదో విషయం చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే సిల్వర్ స్టార్ నుంచి మాట్లాడిస్తారు, నేను చూస్తున్నాను. మనం మాట్లాడే కొద్ది మన లీడర్గా తయారవచ్చు అన్న విషయం తెలుసు. కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అన్నది ఖచ్చితంగా లీడర్షిప్ మనం నేర్చుకోవాలి. అంటే ఇందులో మనం చెప్తాం 0 ఇన్వెస్ట్మెంట్ అని. ఎస్, 0 ఇన్వెస్ట్మెంట్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నది ఎక్కడ చేయాలంటే పక్కాగా మనకి మన గ్రోత్, అంటే మన అప్డేట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందే. లేకపోతే మనం సక్సెస్ అవ్వలేము. సక్సెస్ అనేది మనిషి ప్రతి ఒక్కరు కోరుకుంటారు, నేను కోరుకుంటాను. సక్సెస్ అంటే నేను అనుకున్న అర్థం వేరు, ఇందులో రోజున అర్థం వేరు. సక్సెస్ అంటే ఎవరైతే మన టీంలోకి వచ్చి వాళ్ళు తీసుకోగలిగిన అచీవ్మెంట్ కి, వాళ్ళు అనుకున్న గోల్, వాళ్ళ అచీవ్మెంట్ తీసుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ కాదు, అచీవ్మెంట్ అవ్వగలం. అచీవ్మెంట్ ప్రవీణ్ గారు ఒక్కసారి 1 మినిట్ మీకు ఒక్కసారి అందరూ అది మ్యూట్ చేయడం నేను మర్చిపోయినట్టున్నాను. మీకు ఒక్కసారి అన్మ్యూట్ ఇస్తున్నాను. 1 మినిట్ సార్. ఎస్ సార్, స్టార్ట్ చేయండి. వాయిస్ వస్తుందా? ఎస్ సార్, సూపర్. ఓకే సార్. అయితే సక్సెస్ అనేది మన టీమ్ లో అచీవ్మెంట్స్ తీసుకుని వాళ్ళ అచీవ్మెంట్ కోసం ఎప్పుడైతే మనం వెళ్ళి పని చేయాలన్నది మనం ఎప్పుడైతే మన టీమ్స్ కి ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్, ఎవరైనా సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే
ఎప్పుడైనా లైఫ్ లో సక్సెస్ అంటే మనం నమ్ముకున్న వాళ్ళని మన మీద ఆధారపడడం అంటే మనం గ్రో చేయాలనుకున్నామో వాళ్ళని మనం సపోర్ట్ చేసి వాళ్ళ అచీవ్మెంట్ ఏ అచీవ్మెంట్ అయితే తీసుకోగలరో ఆ అచీవ్మెంట్ మనం సపోర్ట్ చేస్తే మనం సక్సెస్ అవుతామనే నేను చాలా మీటింగ్స్ వచ్చి నేర్చుకున్నాను సార్. ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పాలని తెలియదు కానీ అదే నిజమైన సక్సెస్ అనుకోండి. ఎందుకంటే మన ఎండి గారు కంపెనీ పెట్టి 17 సంవత్సరాలు అయింది. ఎంతో మంది లీడర్స్ సక్సెస్ చేశారు. ఎందుకంటే ప్రేమ్ కుమార్ అసోసియేట్ దగ్గర నుంచి ఆయన కోసం ర్యాంక్స్ పెంచుకుంటారు. సో ప్రేమ్ కుమార్ అచీవ్మెంట్ అక్కడ సూపర్ స్టార్ ఆపేజ్ కంపెనీ ఆయనకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి ఆయన ఇవ్వాల్సిన ఇది ఇచ్చి కానీ ఆయన గవర్నమెంట్ ప్రెసిడెంట్ వరకు తీసుకెళ్ళి ఆయన కోసం అంటే కింద అచీవ్మెంట్స్ మనకి నమ్మి వచ్చిన వాళ్ళు ఎవరైతే అచీవ్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళ కోసం మనం లీడర్ గా అప్పుడే లీడర్ అనిపించుకుంటాము అని నాకు అర్థమైంది సార్. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తూ ఉంటాం. అయితే నేను చేసే దాంట్లో కొన్ని మిస్టేక్స్ నా వల్ల జరగవచ్చు, అవతల వల్ల జరగచ్చు. ఎందుకంటే నా వల్ల కూడా చాలా జరగచ్చు. నేను చాలా మంది క్రిటిసైజ్ చేసి ఉండొచ్చు. నేను చేసే పని సో ఇవన్నీ కూడా చేసుకుంటూ పేషెన్స్ గా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ రోజు ఎంపవర్ మార్నింగ్ ఎమర్జెన్సీ డేలో ఎప్పుడు నుంచి అనుకున్నారో తెలియదు కానీ ఆయన పెట్టడం 1 year నెల వస్తే కానీ అందులో లీడర్షిప్ ట్రైనింగ్స్ కానీ చూసినట్లయితే ఓహో ఈ విధంగా అంత కాన్ఫిడెంట్ మన టీం మీద ఉన్నది నేను చూసాను. మన టీం మెంబర్స్ చాలా మంది మాట్లాడతారు. అంటే మన టీం మెంబర్స్ మాట్లాడతారు, మన లీడర్స్ మాట్లాడతారు, ఐఎంసీ లో వచ్చిన లీడర్స్ పెద్ద లీడర్స్ అని బయట సామాజికంగా చాలా గుర్తింపు ఉన్న చేసిన వాళ్ళ పని ఒడిదుడుకులు చెప్తుంటే నాకు చాలా చిన్నది దాన్ని కంపేర్ చేసుకుంటే. అంటే వాళ్ళు కష్టపడ్డారు. ఆ విధంగా మనం నిల్చోవాలంటే ఏం చేయాలి? కంపెనీ మీద మనకు నమ్మకం వచ్చింది, మన లీడర్స్ మీద నమ్మకం వచ్చింది. నా మెయిన్ అదృష్టం ఏంటంటే మరొకసారి ఆనందంగా చెప్పుకోవాలని తెలియదు లెసన్ టీమ్ లో నేను రావడం. లెసన్ టీమ్ లో వస్తూ నేను కాకినాడ అమలాపురం టీంలో ఖాన్ గారు కానీ మన ఎంఎస్ఆర్ పూర్తి కాంట్రవర్సీస్ ఆయన ప్రొఫెషనల్ కోసం ఈయనేమో చాలా చిన్న పర్సనల్ చూసినా చిన్నగా కనిపిస్తాడు కానీ అచీవ్మెంట్ పద్ధతి ఇందులో చాలా ఓపిక. అంటే మనకన్నా మన తరం జాయిన్ కూడా కంపెనీ ఇచ్చిన ప్లాన్ అని సిస్టమ్ ప్రకారం చేసుకున్నట్లయితే ఎవరి కష్టం కూడా అసలు వృధా కాకుండా ప్రతి పీవీ కూడా మనకి ఇన్కమ్ కింద ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్లాన్ లో మనం ఉన్నాం నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే మీరు అందరూ ఇచ్చిన గైడెన్స్ కానీ మీకు ముందు రోజుల్లో ఈ యొక్క బిజినెస్ ఈ యొక్క మీటింగ్స్ కానీ నా టీంలు కానీ మంచిగా నా టీంలో ఎవరు ఏ అచీవ్మెంట్ తీసుకోగలరో అచీవ్మెంట్ కావాల్సినటువంటి నాలెడ్జ్ తీసుకుని లెర్నింగ్ తీసుకుని నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ నా టీంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే వాళ్ళ గోల్స్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్మెంట్ చేయడానికి కానీ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కానీ నా వంతు సహకారం పూర్తిగా అందిస్తానని ఈ మీటింగ్ లో నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే మన సక్సెస్ అక్కడే ఉంది, అందరూ సక్సెస్ కూడా అక్కడే ఉందని నేను నమ్ముతున్నాను పూర్తిగా. ఎందుకంటే కంపెనీ ఎండి గారే 15 సంవత్సరాలు నేను ఢిల్లీలో కూర్చోవచ్చు కానీ ఆయన ప్రతి బస్ ప్రోగ్రామ్ ఆయన అన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆయన కంపెనీ చేసుకుని మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మ్యాక్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కానీ కంపెనీ విజన్ అయితే చాలా మనకి ఆలోచించడానికే చాలా వండర్ఫుల్ ఉంది. అయితే ఇందులో మనం యాక్షన్ ఖచ్చితంగా చేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ టీమ్ బిల్డింగ్ అంతా చాలా ఫుల్ఫిల్డ్ గా మనం నేర్చుకున్నాం అనుకుంటున్నాము. ఏదేమైనా సరే లీడర్స్ చాలా అందుబాటులో ఉన్నారు. అంటే వేరే దాంట్లో వేరే ప్రొఫెషనల్ కానీ ఇలా జాయిన్ అవగానే ప్రతిదీ మన మీద పడుతుంది. అందుకని చాలా మంది చేయలేరు. ఇందులో అలా కాదు, ప్రతి డే 1 నుంచి మనం నడిపించే వాళ్ళు ఉన్నారు. మనం నడవగలిగితే అని నాకు అర్థమైంది. మన ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మీరు కానీ మీ లీడర్షిప్ లో కానీ నేను ఇంకా లీడర్ గా అవ్వాలి అనే క్వాలిటీస్ ఇంకా పెంచుకుని నేర్చుకుని నా టీంలో వచ్చే ప్రతి మెంబర్ కూడా ప్రతి నా వెల్ విషర్స్ కి నా టీం ప్రతి ఒక్కరికి అలాగే నా టీంలో అవుట్లెట్ ఉంది. మన గారు అవుట్లెట్ పెట్టుకున్నాం సంస్థ టీంలో. అలాగే మన వెంకటరమణ గారి తుల్లో ఆయన పని చేసుకుంటూ ఆయన శక్తికి మించిన భారమైన చక్కగా ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ప్రతి ఒక్క మెంబర్ కూడా పేరు తెలుసుకున్నాను సార్. ఇందులో ఏదైనా తప్పులు మాట్లాడుతున్నాను క్షమించండి. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. సూపర్ అండి, సూపర్ ఎక్స్ట్రాడినరీ. మీ యొక్క సక్సెస్ జర్నీ గురించి చెప్పారు, ఎలా స్టార్ట్ చేశారు, ఎలా దీంట్లో అచీవ్ అవుతున్నారు, మీరు వర్క్ ఎలా ఉన్నదనేది దాని గురించి చెప్పారు చాలా ఎక్స్ట్రాడినరీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రవీణ్ గారు.
అలాగే ఫ్రెండ్స్ విన్నారు కదండి, డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్గా ఉంటూ ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐఎంసీ ప్లాట్ఫామ్నే సీరియస్గా వర్క్ చేస్తూ ఫైనాన్షియల్ పరంగా కూడా ఆయనకి దీని మీద బేస్ అయ్యి మంచిగా ఫ్యామిలీని 2 years నుంచి మెయింటైన్ అవుతూ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్న పర్సన్ అండి మన ప్రవీణ్ గారు. అలాగే డెమోస్ కానీ ప్లాన్ ప్రజెంటేషన్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేసే పర్సన్. అలాగే ఈరోజు మనకి ఈ మంత్ ఆఫర్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. మీరు అందరూ ఉపయోగించుకుని మీ యొక్క పిన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ప్లాన్ చేసుకోండి. మీరు అందరూ కూడా కొత్తగా ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేశారో సూపర్ స్టార్ అయితే సిల్వర్ స్టార్ అయితే హరిద్వార్ వెళ్ళి చూసి రావచ్చండి. హరిద్వార్ అనేది ప్రవీణ్ గారు 2 times వచ్చారు, అంతేనా సార్? కంపెనీని 1 time కంపెనీని చూసి వచ్చిన తర్వాత డెసిషన్ వేరండి. ఎప్పుడైతే మనం కంపెనీని మనం చూసి వచ్చామో అలా అక్కడ వచ్చే బిలీవ్నెస్ అవ్వచ్చు, కంపెనీ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, వాళ్ళు అక్కడ మనకి ఇచ్చే హోటల్స్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఇవన్నీ చూసి మనకు కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. అలా మీరు ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో హరిద్వార్ అయితే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన మధ్యన ఇంకొక లేడీ లెజెండ్